Hello, Assalamu alaikum. Welcome back to Mahira Nursing Education. As per the comment, last video ki comment pettaru antenatal care cheppandi ma'am ani. So antenatal care gurinchi discuss cheddam. Okay na. Antenatal care gurinchi discuss chese mundu antenatal period ante ento cheptanu. Antenatal period ante oka woman కన్సీవ్ జరిగినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు మధ్యలో ఉన్న 3 ట్రైమిస్టర్స్ ఏవైతే ఉంటాయో 9 నెలలు దాని గురించి మనం కేర్ తీసుకున్నా లేకపోతే ఆ టైమింగ్స్ని మనం డిస్కస్ చేయాలి అనుకుంటే యాంటీనేటల్ పీరియడ్ అంటారు. అదే మనం కేర్ తీసుకుంటే యాంటీనేటల్ కేర్ అంటారు. ఓకేనా. అండ్ కన్సెప్షన్ జరిగినప్పటి నుంచి డెలివరీ టైం వరకు మనం ఎలాంటి కేర్ తీసుకుంటామో అదే యాంటీనేటల్ కేర్. యాంటీనేటల్ కేర్నే మనం ప్రీనేటల్ కేర్ అని కూడా అనొచ్చు. ఇది సిస్టమాటిక్ సూపర్విజన్లో జరిగే కేర్. సిస్టమాటిక్ సూపర్విజన్ అంటే ఒక ఆర్డర్గా కేర్ని ఇస్తారు డాక్టర్స్. ఆ కేర్ని మనం ఇవ్వాలి అంటే మదర్ని ఎగ్జామిన్ చేయాలి. అండ్ ఆ ఎగ్జామిన్ చేసిన తర్వాత మదర్కి తగ్గట్టు కొన్ని అడ్వైజెస్ ఇస్తారు. దాన్ని ఇక్కడ సిస్టమాటిక్ కేర్ ఆఫ్ ద మదర్ అని కూడా అనొచ్చు. ఓకేనా. ఎలాంటి కేర్ ఇస్తారు అంటే కన్సెప్షన్ జరిగినప్పటి నుంచి కేర్ ఏదైతే కంటిన్యూగా డెలివరీ టైం వరకు మనం ఎలాంటి ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇస్తున్నాము. ఎలాంటి ఎడ్యుకేషన్ అంటే ఏం చేస్తే మదర్ అండ్ బేబీ హెల్తీగా ఉంటారు, అండ్ మదర్ ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి, మదర్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఏ టైం వరకు పడుకోవాలి, ఏ టైంలో లేయాలి, మదర్కి ఎలాంటి హ్యాబిట్స్ని మనం అలవాటు చేయాలి, ఇవన్నీ యాంటీనేటల్ కేర్లో వస్తాయి. ఇక్కడ మెయిన్గా డెలివరీ టైం వరకు మనం 3 పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఒకటి మదర్. మనం ఎప్పుడైతే మదర్తో కమ్యూనికేట్ అవుతామో, మనం అంటే ఇక్కడ నర్సెస్ అండి. నర్స్ ఎప్పుడైతే మదర్తో కమ్యూనికేట్ అవుతుందో అప్పుడు మదర్ యొక్క టోటల్ హిస్టరీని కలెక్ట్ చేయాలి. తన యొక్క బయోగ్రఫిక్ డేటాతో పాటు ఇది ఎన్నో ప్రెగ్నెన్సీ, ఎన్ని అబార్షన్స్ జరిగాయి, ముందు ఏమైనా ప్రెగ్నెంట్ అయ్యిందా, ఒకవేళ ప్రెగ్నెంట్ అయి ఉంటే హెల్దీ బేబీని డెలివరీ చేసిందా, లేకపోతే అబార్షన్స్ ఏమైనా జరిగాయా, స్టిల్ బర్త్ బేబీ చనిపోయి పుట్టడం ఏమైనా జరిగిందా, వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీలో ఎలాంటి చేంజెస్ ఏమైనా నోట్ చేశారా, అంటే బీపీ కంట్రోల్ కాకపోవడం, ఫిట్స్ కనిపించడం, ఎక్లాంప్షియా కేసెస్, ఇలాంటివి మొత్తం హిస్టరీ కలెక్షన్ అనేది మనం చేయాలి. హిస్టరీ కలెక్ట్ చేసిన తర్వాత హెడ్ టు ఫుట్ వరకు టోటల్ ప్రెగ్నెంట్ లేడీని ఎగ్జామిన్ చేయాలి. అది ఎగ్జామినేషన్. ఎలాంటి డ్రగ్స్ వేసుకుంటున్నారు, ఎలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్నాయి, అండ్ ఏ డ్రగ్ వేసుకుంటున్నారు, ఏ డ్రగ్ వేసుకోకూడదు, ఎప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి ఎడ్యుకేట్ చేస్తూ మదర్ని ఎగ్జామిన్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే టు క్యారీ అవుట్ నెససరీ ఇన్వెస్టిగేషన్. అంటే కన్సెప్షన్ జరిగినప్పటి నుంచి డెలివరీ జరిగేంత వరకు ఏ ఇన్వెస్టిగేషన్ అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కాదు, ఇక్కడ బ్లడ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్. బ్లడ్ టెస్ట్ చేయడం, థైరాయిడ్ టెస్ట్ చేయడం, HIV టెస్ట్ చేయడం, ఇలాంటివి ఏవైనా నెససరీ ఇన్వెస్టిగేషన్స్ చేయాలా. ఓకే, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే మనం కొన్ని అడ్వైజెస్ ఇవ్వాలి. బేబీ యొక్క హెల్త్ అండ్ మదర్ యొక్క హెల్తీగా ఉండడానికి మనం కొన్ని అడ్వైజెస్ ఇవ్వాలి. ఎలాంటి అడ్వైజెస్? ఆకుకూరలు బాగా తినాలి, ఐరన్కి సంబంధించిన ఫుడ్ తినాలి, అండ్ సాల్ట్ ఎక్కువ తీసుకోకూడదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, 5 months దాటిన తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి,
3 months వరకు కేర్ఫుల్గా ఉండాలి. ఐరన్ రిచ్ ఉన్న థింగ్స్ అండ్ హీట్ని ప్రొడ్యూస్ చేసే థింగ్స్ తీసుకోకూడదు. ఇలాంటి కొన్ని ఎడ్యుకేషన్ అనేది మనం అడ్వైజెస్ అనేవి మదర్కి ఇవ్వాలి. ఎందుకంటే మదర్ యొక్క హెల్త్ అండ్ బేబీ యొక్క హెల్త్ బాగుండడానికి. ఇది 3 points. ఈ యాంటీనేటల్ కేర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ 3 points పైన మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ మనం ఎందుకు చెప్పాలి అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో, ఇప్పుడున్న ఉమెన్స్ ఒక ట్రెండింగ్లో వాళ్ళకి ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి, లైఫ్ స్టైల్ని వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎదర్ దట్ ఈస్ ఎ స్ట్రెస్ ఫ్రీయా, స్ట్రెస్ఫుల్లా, లేకపోతే ఎలాంటి పర్సనల్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఏ ఫుడ్ తీసుకుంటున్నారు, ఏ డైట్ని మెయింటైన్ చేస్తున్నారు, స్మోక్ చేస్తున్నారా, ఆల్కహాల్ తీసుకుంటున్నారా, ఇవన్నీ మనం కనుక్కోవాలి. స్మోక్ అండ్ ఆల్కహాల్ అంటున్నాను అంటే ఇప్పుడున్న జనరేషన్ ఉమెన్స్లో అందరూ స్మోకింగ్ చేస్తున్నారు. అండ్ ద సేమ్ టైం ఆల్కహాల్ కూడా వాళ్ళకి ట్రెండ్ అయిపోయింది. సో యాంటీనేటల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, వాళ్ళకి ఏదైనా కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్నాయా, ఉంటే అవి పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటుందా, జెనెటికల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే అవి వాళ్ళ బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటుందా, ఇలాంటి మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తేనే మనం వాళ్ళకి పర్ఫెక్ట్ అడ్వైజెస్ని అండ్ యాంటీనేటల్ కేర్ని పర్ఫెక్ట్గా ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటి అంటే కొన్ని ఎయిమ్స్ అనేవి ఉన్నాయి ఎందుకు యాంటీనేటల్ కేర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఒక ఎయిమ్ ఆఫ్ ద యాంటీనేటల్ కేర్ ఏంటి అంటే టు స్క్రీన్ ద హై రిస్క్ ఉమెన్. మదర్ ఈజ్ సఫరింగ్ విత్ ద డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఎక్సెట్రా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి కన్సీవ్ అయితే వాళ్ళని మనం హై రిస్క్ కిందకి చెప్పచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది యాంటీనేటల్ కేర్. ప్రివెంట్ ద కాంప్లికేషన్స్. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండి వాళ్ళు ఒకవేళ హై రిస్క్లో ఉంటే, వాళ్ళకి ప్రాబ్లం ఉండి హై రిస్క్లో ఉంటే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయడానికి కూడా యాంటీనేటల్ కేర్ అనేది హెల్ప్ అవుతుంది. ఎడ్యుకేట్ ద మదర్ అబౌట్ ఫిజియోలాజికల్ ఫియర్ ఆఫ్ ద డెలివరీ. ప్రైమీ గ్రావిడా అనుకుందాం, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనుకుందాం. ఆ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి బేబీకి నేను బర్త్ ఇవ్వగలుగుతానా లేదా, హెల్దీ బేబీ పుడుతుందా లేదా, కొత్త కొత్త చేంజెస్ బాడీలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఫియర్ని పోగొట్టడానికి కూడా ఈ యాంటీనేటల్ కేర్ అనేది సపోర్టివ్గా ఉంటుంది. ఎడ్యుకేట్ కేర్ ఆఫ్ న్యూ బార్న్. పుట్టిన బేబీకి ఎలాంటి కేర్ మదర్ సైడ్ నుండి దొరకాలి అనే దాని గురించి కూడా ఎడ్యుకేట్. మోటివేట్ ద ఉమెన్ ఆర్ మదర్ అబౌట్ ద ఫ్యామిలీ ప్లానింగ్. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్? మదర్ని మోటివేట్ చేయడం, ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోండి, 1 2 చాలు పిల్లలు, 3 4 వద్దు, ఉంటే మనం వాళ్ళని పోషించలేం, పావర్టీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోండి అనే ఫ్యామిలీ ప్లానింగ్ గురించి అవేర్నెస్ ఇవ్వడానికి కూడా యాంటీనేటల్ కేర్ అనేది హెల్ప్ అవుతుంది. ఇవి ఎయిమ్స్ ఆఫ్ ద యాంటీనేటల్ కేర్. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యాంటీనేటల్ కేర్. ఏం ఆబ్జెక్టివ్స్, ఎందుకు మనం యాంటీనేటల్ కేర్ ఇవ్వాలి? యాంటీనేటల్ కేర్లో మనం ఎలాంటి ఆబ్జెక్టివ్స్ని తీసుకుంటాం? హెల్త్ స్టేటస్ ఆఫ్ మదర్ అండ్ ఫీటస్. మదర్ యొక్క కడుపులో పెరుగుతున్న ఫీటస్ యొక్క హెల్త్ స్టేటస్ని మనం కనుక్కుంటాం. ఆ హెల్త్ స్టేటస్ని మనం కనుక్కున్న తర్వాత దాన్ని రికార్డ్ అండ్ రిపోర్ట్ చేస్తాం. లైక్ వాట్, ఏమేం చేంజెస్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఫీటస్ హెల్తీగా ఉందా లేదా అనే దాని గురించి మనము రికార్డ్ చేసుకుంటాం. అసెస్ ద ఫీటల్ జెస్టేషన్ ఏజ్. కన్సెప్షన్ జరిగినప్పటి నుంచి డెలివరీ జరిగేంత వరకు బేబీ ఎన్ని నెలలు అమ్మాయికి కడుపులో ఉన్నింది. ప్రీమచ్యూర్ బేబీ జరుగుతుంది అంటే టోటల్గా మెచ్యూర్ నెలలు నిండక ముందే 7th మంత్లో 8th మంత్లో పుట్టడం, మెంబ్రెయిన్స్ వీక్ అయిపోయి రప్చర్ జరిగి.
టర్మ్ బేబీ అంటే నెల నిండక ముందే మదర్ డెలివరీ జరగడం. అలా ఎన్ని నెలలు అమ్మాయికి కడుపులో ఫీటస్ అనేది ఉన్నింది, దాని కంటిన్యూటీ ఆఫ్ ఏ ఆబ్స్ట్రికల్ కేర్ అంటే ప్రెగ్నెంట్ లేడీ హాస్పిటల్కి కంటిన్యూగా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేం చేయాలి, ఐ మీన్ లైక్ వాట్, ఎలాంటి ట్రీట్మెంట్ని తీసుకోవాలి, డాక్టర్ యొక్క అడ్వైస్ని ఫాలో అవ్వాలి, ఫాలో అప్ చెకప్స్ తీసుకోవాలి. ఇలాంటి ఆబ్స్ట్రికల్ కేర్ని కూడా ఇక్కడ ఆబ్జెక్టివ్ కింద రాయొచ్చు. అండ్ క్రైటీరియా ఆఫ్ హెల్దీ బేబీ. హెల్దీ బేబీ అని మనకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే 38 వీక్స్ నుండి 42 వీక్స్ వరకు మదర్ యొక్క ఊంబులో పెరిగి ఉండాలి. అంటే బేబీ యొక్క వెయిట్ ఎంత ఉండాలి అంటే 2.5 kg, మినిమం 2.5 kg ఉండాలి. దానికంటే తక్కువ ఉంటే బేబీ అన్హెల్దీ, వెంటిలేషన్లో పెట్టాల్సి వస్తుంది కాబట్టి. ఓకేనా, ఇది ఈరోజు మన టాపిక్. నెక్స్ట్ వీడియోలో హిస్టరీ ఫార్మెట్ అంటే నర్సింగ్ ఫౌండేషన్ ఫార్మేట్ ఎలా ఉంటుందో అలాగే యాంటీనేటల్ కేర్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి కూడా ఫార్మేట్ ఉంటుంది. బట్ ఆ ఫార్మేట్లో మనం కొన్ని చేంజెస్ అనేది చేయాలి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్. ఐ థింక్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టూడ్ మై టాపిక్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.